ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించినట్లు సీజేపీ నేతలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ మొదటి గెలుపన్నారు. విద్యార్థులపై ఉన్న కేసుల్ని ఎత్తివేతకు కేంద్రం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. తమ 3 డిమాండ్లు నెరవేరుస్తామని ఒప్పందం జరిగింది. అవన్నిటికీ దానికి సంబంధించి మంగళవారంలోగా రాతపూర్వకంగా కూడా ఇస్తామని చెప్పడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. కాక్రోచ్ పార్టీ నేతలు ఇంకా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? మంగళవారంలోగా రిటర్న్ గా కూడా ఏదైతే 3 డిమాండ్లకు సంబంధించి ఇస్తామని చెప్పడం జరిగింది, అదేవిధంగా ముందు ఎలా ఉండే అవకాశం ఉంది కాక్రోచ్ పార్టీ ఎజెండా? స్వామి, 37 రోజుల పాటు సాగినటువంటి సీజేపీ ధర్నాకు ఒక ముగింపు అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఈరోజు అధికారికంగా ఈ ముగింపుకు సంబంధించినటువంటి ప్రకటనను కొద్దిసేపు క్రితం సీజేపీ ప్రతినిధులు సౌరభ్ అదేవిధంగా అశోక్ చేయటం మనం చూసాం. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సుదీర్ఘమైనటువంటి మంతనాలు, సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందుంచినటువంటి 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి మేము ఈ ధర్నాని, ఈ యొక్క నిరసనను ఉపసంహరించుకుంటున్నాం. అందరూ కూడా ప్రశాంతంగా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాలి అంటూ కూడా సీజేపీ ప్రతినిధులు అయితే ఒక విజ్ఞప్తి చేశారు. అయితే సుదీర్ఘంగా సాగినటువంటి ఒక 1.5 అవర్ పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 3 డిమాండ్లు ఏవైతున్నాయో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ₹1 కోటి నష్టపరిహారం, ఎఫ్ఐఆర్ల పైన తదుపరి చర్యలు ఇవేవి ఉండవన్న దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కాకపోతే అవి ప్రాక్టికల్గా చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరికి ₹1 కోటి ఇవ్వాలి, ₹1 అంటే ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దాన్ని ఎక్కడి నుంచి ఇవ్వాలి ఆ ₹1 తర్వాత ఏ శాఖ నుంచి ఇవ్వాలి, ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ స్టేట్లో ఎంతమంది ఈ నీట్ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు, ఈ యొక్క ఒక డేటాను అయితే తీయాల్సి ఉంటుంది. ఆ డేటాను కూడా వాళ్ళే ఇస్తామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో ఆ డేటా వాళ్ళు తీసుకున్న తర్వాత వాటిని అన్నింటినీ పరిశీలించి నిజంగా అది నీటికి సంబంధించినటువంటి హత్యలైనా లేకపోతే ఆత్మహత్యలా లేకపోతే వేరే ఏమైనా ఆత్మహత్యలను పరిశీలించిన తర్వాత వాటి మీద నష్టపరిహారాన్ని అందజేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఒకసారి ఎఫ్ఐఆర్ కనుక నమోదైన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకోవాలంటే కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది. పోలీసుకి సంబంధించి ఆ యొక్క న్యాయపరమైనటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, వాటన్నిటిని ఎలా వాటిని తీసేయాలి, వాటిని ఎత్తివేయాలి, తర్వాత దీన్ని ప్రాతిపదికగా చేసుకొని భవిష్యత్తులో వాళ్ళపైన విద్యార్థులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వాళ్ళ పేరు అలానే పోలీస్ రికార్డులో ఉంటుంది. వేరే ఏదైనా మళ్ళీ చర్య జరిగినా లేదా వేరే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొన్నా వాళ్ళ మీద అదే వీళ్ళకి హ్యాబిచువల్ అఫెండర్స్ అనే ఒక ముద్ర పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా లేకుండా అసలు దీని పోలీసు రికార్డుల్లోంచే తీసేసి అసలు దీని ఆధారంగా తదుపరి చర్యలు లేకుండా చేయాలన్న ఒక డిమాండ్ అయితే పెట్టారు. దానికి కూడా అంగీకరించడం జరిగింది. అయితే దీన్ని లీగల్గా ఏ విధంగా చేయాలి, తర్వాత వీటికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి, తర్వాత న్యాయశాఖ నుంచి, తర్వాత విద్యాశాఖ నుంచి వీళ్ళందరూ కూడా తీసుకొని దాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ లిఖితపూర్వకంగా మంగళవారంలోపు 3 రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. సో 2 దీంతోపాటు ఒక 5 పాయింట్స్తో ఒక చార్టర్ని కూడా ఇచ్చారు. 5 పాయింట్ చార్టర్ని వీళ్ళు సీజేపీ ప్రతినిధులు ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో అసలు కేంద్ర విద్యాశాఖను ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ముందు ఈ యొక్క నీట్ లాంటి ఎగ్జామ్స్తో పాటు మిగతా కీలకమైనటువంటి ఎగ్జామ్స్లో ఈ నీట్ ఈ యొక్క లీకులు కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అధికారులని ఎక్కడెక్కడ చేయాలి, ఈ మెకానిజంని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి అనే అంశాలను కూడా కొన్ని సలహాలు, సూచనలు 5 పాయింట్ చార్టర్లో ఈ యొక్క సీజేపీ ప్రతినిధుల తరపు నుంచి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొన్నిటిని మేము పరిగణలోకి తీసుకుంటాం. అవసరమైతే రాబోయే బిల్లులో కూడా వీటిని చొప్పించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆ యొక్క 5 అంశాలు ఏవైతున్నాయో వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే పరిశీలిస్తుందని కూడా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చెప్పారు. సో పూర్తిగా అయితే సాటిస్ఫై అయ్యారు. ఈరోజు జరిగినటువంటి సమావేశంతో సీజేపీ నేతలంతా సాటిస్ఫై అయ్యారు. సీజేపీ ప్రతినిధులు ఈ యొక్క ఉమ్మడి విలేకరుల సమావేశం వేదికగానే పిలుపునివ్వడం జరిగింది. సీజేపీ ఇక ఈ దీక్షను విరమిస్తుంది. అందరూ కూడా ప్రశాంతంగా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాలి
అనే అభిప్రాయం ఒక ప్రకటన కూడా వాళ్ళు చేయడం జరిగింది. సో మొత్తానికి ఒక అంకం అయితే ముగిసిందని చెప్పొచ్చు. ఇది మళ్ళీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అయితే కేంద్ర ప్రభుత్వం ఒక చర్య అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి త్వరితగతిన ఆ హామీలను నెరవేర్చే ప్రక్రియను అయితే వేగవంతం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మాత్రం మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ సీజేపీ ఉద్యమానికి ఆజ్యం పోసే అవకాశం ఉంటుంది. ఇక ఒక అంకం సీజేపీ అంకం ముగిసింది కాబట్టి పార్లమెంట్లో ఏ విధంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి, పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని ఏ విధంగా సంతృప్తిపరచాలి, వాళ్ళు చేసినటువంటి డిమాండ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి, తర్వాత పార్లమెంట్ సజావుగా నడిపించాలంటే ఇప్పటికే మనం చూసాం. ఒక పక్క సీజేపీతో పాటు ఈ యొక్క నీట్ పేపర్కి సంబంధించిన ఆందోళనతో పాటు రామ మందిర విరాళాలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి. సో ఇప్పుడు నీట్ అంశం సద్దుమణింది కాబట్టి ఇక రామ మందిర విరాళాల మీద ప్రతిపక్షం ఏమైనా చర్చకు లేవనెత్తే అవకాశం ఉంటుందా, రేపు సోమవారం నుంచి ఈ యొక్క పార్లమెంట్ సజావుగా సాగుతుందా లేదా అనే దాని మీద ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ప్రస్తుతానికి ఈ సీజేపీ అంశాన్ని పక్కన పెట్టిన తర్వాత ప్రభుత్వం ఇక ఎవరికి విద్యాశాఖను అప్పగించాలి, తర్వాత ఆ విద్యాశాఖను అప్పగిస్తే ఎవరికి చేయాలి, తర్వాత విద్యాశాఖలో రావాల్సిన మార్పులు, వీటన్నిటిపై కూడా దృష్టి సాగించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన అంశం స్వామి, మిగతా ఇవన్నీ కాకుండా అసలు పార్లమెంట్ సమావేశాలు అనుకున్నప్పుడే ప్రధానమైనటువంటి ఎజెండా ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా డీలిమిటేషన్, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ల అమలు, దానికి సంబంధించినటువంటి వాటి మీద మళ్ళీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ యొక్క మోదీ కానీ అమిత్ షా కానీ అడుగులేసే అవకాశం ఉంటుంది. సో కొత్త విద్యాశాఖ మంత్రి రాబోతున్నారు ఈరోజు లేదా రేపు, దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.